మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాదేవ్ వర్మ. ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదల రూపాయలు 7,500 పర్ మంత్ ప్లస్ డిఏ మరియు మెడికల్ సమస్యల పరిష్కారం మళ్ళీ చలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరకు వచ్చింది. గతంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారి సమక్షంలో ఎన్ఈసీ నాయకులతో మొట్టమొదటి చర్చలు 2024 డిసెంబర్ 20వ తారీఖున జరిగాయి. స్వయంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారే మీ ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంచే పనిలో మేము ఉన్నాం, అన్ని ఆమోదాలు పొందడానికి మాకు 2 నెలలు గడువు కావాలని, కనుక మీరు ఈ ఆందోళనను వాయిదా వేసుకోవాలని కోరడంతో ఎన్ఏసీ వారి ఆందోళనను వాయిదా వేసుకున్నారు. అప్పుడు 2 నెలలు గడువు కావాలన్న కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈ 2025 డిసెంబర్ 20వ తారీఖుకి పూర్తిగా 1 సంవత్సరం కాలం పూర్తయింది. అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న సామెతగా తయారైంది. ఈ మధ్యకాలంలో గత అక్టోబర్ 13వ తేదీన ఢిల్లీలో జరిగిన సిబిటి మీటింగ్ సందర్భంగా తిరిగి కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారితో చర్చలు సందర్భంగా ఎన్ఈసీ నాయకులు వ్రాతపూర్వక హామీ డిమాండ్ మేరకు వ్రాతపూర్వకంగా ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల మా కన్సిడరేషన్లో ఉంది అని, త్వరలో పరిష్కరిస్తామని ఎన్ఈసీకి సెంట్రల్ పిఎఫ్ కమిషనర్ ద్వారా లెటరు ఇచ్చారు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్యాబినెట్ ప్రతి వారం చాలా విషయాలపై అప్రూవల్స్ ఇస్తున్నారు. కానీ దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్ల ముఖ్యమైన డిమాండ్ అయిన మినిమం పెన్షన్ పెంపుదల విషయం ఆమోదించినట్లు ఇప్పటివరకు కేంద్ర అధికార ప్రకటన విడుదల చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షనర్లకు మినిమం పెన్షన్ పెంచుతామని హామీలు అయితే ఇప్పటివరకు ఇస్తున్నారు, కానీ అమలు చేయడం లేదు. ఈ పరిస్థితిలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్లు వారి సహనాన్ని కోల్పోతున్నారు. ఇక ఎన్ఈసీ నాయకత్వానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫైనల్గా ఎన్ఈసీ నాయకులు కేంద్రంపై ఆఖరి పోరాటానికి దిగక తప్పలేదు. మళ్ళీ చలో ఢిల్లీ జంతర్ మంతర్ డిసెంబర్ 3-4 తేదీల్లో నిరసన ప్రదర్శనలు, మహాధర్నాకు పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా ఈపీఎస్ 95 పెన్షన్ల సమావేశాలు నిర్వహించి ప్రస్తుత పరిస్థితిని వివరించి అందరినీ ఢిల్లీ తరలి రావాలని ఎన్ఏసీ పిలుపునిస్తున్నారు. మరి ఒక ప్రక్క డిసెంబర్ నెల 1వ తేదీ నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఈసారి సాధ్యమైనంత ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులను మద్దతు తీసుకోవాలని ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్ల ముఖ్య సమస్య అయిన ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదల సమస్యపై పార్లమెంట్లోనూ, పార్లమెంట్ బయట కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిలదీయాలని, కేంద్రంపై మరి కొంత ఒత్తిడి పెంచాలని కోరుతున్నారు. ఎన్ఈసీ నాయకత్వం ఈసారి కేంద్ర ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. उनके लिए है और ईपीएफओ के द्वारा है, ऐसे पूरे देश में हो रहा है. आज आंदोलन का पहला दिन है, 28 तारीख तक आंदोलन चलेगा और आप हुबली में और कोल्हापुर में पहले दिन का हमने नारियल तोड़ा है और अभी इसके बाद पूरे देश में भी ये आंदोलन होगा और पूरे देश से लोग वहां आएंगे और अपना हक लेंगे. बराबर है. आता आश्वासन झाले, आम्हाला सहानुभूतीसोबत काय पाहिजे, पैसे पाहिजे. आता आश्वासन झाले, आम्हाला सहानुभूतीसोबत काय पाहिजे, पैसे पाहिजे. कारण काय या भौतिक जगतमध्ये जो पैसा असतो की नाही, तो आईच्या दूध आहे. ज्याप्रमाणे लहान लेकरूला दूध पाहिजे आईच्या,
त्याचप्रमाणे तुमच्या आमच्या सारख्या लोकांना काय पाहिजे पैसा पाहिजे आणि तो आपल्या हक्काचा पैसा आहे आपला पैसा जमा झालेला आहे त्याची किंमत लाखो रुपये आहे हे कमांडर साहेबांनी वेळोवेळी सिद्ध केलं आहे त्याच्यामुळे तुम्हाला नाणं द्यायचे बात करे सम्मान की आश्वासन नाही सहानुभूती नाही लक्षात घ्या दया नाही आता करुणाचा भाव पाहिजे काय पाहिजे करुणाचा भाव की आम्ही बेईश्वर समजे स्वतःचे पायावर उभे राहिलं पाहिजे असा कमांडर साहेबांचं म्हणणं आहे त्याच्याकरता मी पुन्हा नारा देईल बात करे ईमान की सर्वनमने पेंशनर्स के सम्मान की बात करे ईमान की पेंशनर के सम्मान की बात करे ईमान की पेंशनर के सम्मान की पेंशनरचा सन्मान झाला पाहिजे आणि तो सन्मान घेतल्याशिवाय आपल्याला आता साहेबांनी जे सांगितलं वीरेंद्र सिंग साहेबांनी ते बिलकुल खरं आहे मी आपल्याला सांगतो हे आंदोलन आजचं शेवटचं आंदोलन आहे आपलं काम लवकरात लवकर होणार आहे यात काही शंका नाही याच्यावेळी तुम्हाला दोन कारणं देतो मी जेव्हाही बोलतो किंवा बोलण्याचा प्रयत्न करतो तर त्यामागे काहीतरी लॉजिक असतं म्हणून बोलतो पोपळगट साहेब आपण जे पूर्ण आंदोलन केलं 10 वर्षात पूर्ण भारत जागृत केलं आपण लक्ष्मणराव आणि आपली मागणी पहिल्यापासून 7,500 महागाई भत्ता ही कन्सिस्टंटली राहिली त्यावेळेस जे विरोधी पक्षाच्या संघटना होत्या इंटक असो आयटक असो सिटू असो लालबावटा असो कोणी 9,000 कोणी 10,000 म्हणजे जे मिळणारच नाही असं मागायचं गव्हर्नमेंटची फच्ची करायची संघटना आहे जी बीजेपीची संघटना आहे त्यांनी मागितले होते 5,000 कोरडे म्हणजे 5,000वर डीए सुद्धा नाही ही त्यांची मागणी होती तुम्ही परवा दिवशी सगळ्या सोशल मीडियावर पाहिलं असेल बीएमएसनी आता 7,500 आणि महागाई भत्ता मागितला याचा अर्थ काय होतो हा वाया ऊट पहाड के नीचे बराबर आहे గత 11 సంవత్సరాల నుంచి దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్లు ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను 7,500 రూపాయలుగాను ప్లస్ డిఏ మరియు మెడికల్ ఫెసిలిటీ కల్పించాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. గతం నుండి హామీలు మాత్రమే వస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా పరిష్కారం చూపిస్తుందని దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షనర్లందరూ ఎదురు చూడవలసి ఉంది. అశోక్ రావత్ గారి నాయకత్వం అశోక్ రావత్ గారి నాయకత్వం వీరేంద్ర సింగ్ గారి నాయకత్వం తెలంగాణ ఎన్ఏసీ అగబండి అధ్యక్షుడు ఈపీఎఫ్ Let us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.